భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో అంటే గుళ్ళల్లో అసలు గంటలు మోగవంట. భారతదేశంలో ఉన్న పక్షులు కిలకిలలు అదేవిధంగా భారతదేశంలో ఉన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ పక్షులు కూడా ఎగరవంట. ఇది వార్నింగ్ అండి. ఎవరి నుంచి అంటే పాకిస్తాన్ షేక్ రషీద్ అహ్మద్, పాకిస్తాన్కి హోం మంత్రిగా పనిచేసిన ఆయన. ఇమ్రాన్ ఖాన్ టైంలో 2 సంవత్సరాల పాటు పాకిస్తాన్కి హోంమంత్రిగా పనిచేశాడు. ఈయన ఈ యొక్క షేక్ రషీద్ అహ్మద్ భారత్కి ఇచ్చిన అతిపెద్ద వార్నింగ్. దీంతో పాటు ఏ వార్నింగ్ ఇచ్చాడు తెలుసా? నిన్న ఆయన స్టేజ్ పంచుకున్నాడు. ఎవరితోటంటే లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదులతో స్టేజ్ పంచుకున్నాడు. పంచుకుని ఎంతటి దారుణమైన వార్నింగ్ అంటే ఆ వార్నింగ్ మనం వినాలండి. ఎందుకంటే ఈ లష్కర్ ఈ తోయిబా అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక డెసిగ్నేటెడ్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది. దాని లీడర్ హఫీజ్ సయీద్ను కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఈ షేక్ రషీద్ అహ్మద్ ఏమంటున్నాడంటే ఈ యొక్క హఫీజ్ సయ్యద్కి నేను గులాంగిరి చేస్తాను, నేను ఆయనకి బానిసను, నాకంటే ఇష్టము, ఆయనే నాకు దేవుడు అన్నట్టు మాట్లాడేశాడు. అదే అనమాట షేక్ రషీద్ అహ్మద్. ఈయన పెద్ద పొలిటీషియన్నే కాదు, ఒక పార్టీకి లీడర్ కూడా. కొయిలేషన్ గవర్నమెంట్లో ఆయన పిఎంఎంఎల్ పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ అనే పార్టీ లీడర్ కూడా అయిన షేక్ రషీద్ అహ్మద్. ఇప్పుడు ఈయన భారతదేశంలో గుళ్ళల్లో గంటలు మోగవు, పక్షులు ఎగరవు, పాకిస్తాన్ టచ్ చేస్తే ఊరుకోము అంటే ఏంటండి? అణ్వస్త్ర దాడి. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, 160 అణ్వాయుధాలు ఉన్నాయి. సిప్రీ రిపోర్ట్ ప్రకారం మమ్మల్ని టచ్ చేస్తే మేము అణ్వాయుధాలు ప్రయోగిస్తే మిసైల్స్ ద్వారా, ఎయిర్ ఫోర్స్ ద్వారా పాకిస్తాన్ ఇంకా భారతదేశంలో గుళ్ళు నాశనం, గుళ్ళల్లో గంటలు ఎగరవు, అదేవిధంగా పక్షులు అసలు ఎగరవు అంటే ఇక జీవరాశి ఉండదు. అంత దారుణమైన వార్నింగు. దాంతోపాటు మమ్మల్ని టచ్ చేస్తే అల్లా ఊరుకోడు, రెట్రిబ్యూషను, అల్లా మిమ్మల్ని క్షమించడు, సర్వనాశనం చేస్తాడన్నట్టు మాట్లాడాడు అనమాట. ఇది చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఇది ఈయనే కాదు, ఈ షేక్ రషీద్ అహ్మద్ ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు భారత్ మీద కక్ష వెళ్ళగక్కాడు. ఈయనతో పాటు బిలావల్ భుట్టో, పాకిస్తాన్ యొక్క అపోజిషన్ లీడర్ బిలావల్ భుట్టో, పాకిస్తాన్ మనకి తెలుసు ఫీల్డ్ మార్షల్ అసీం మునీరు, షహబాజ్ షరీఫ్, కసూరి, ఈ హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్, వీళ్ళందరూ పేరు పోసిన ఉగ్రవాదులు. అక్కడ ఆర్మీ అయినా, పొలిటీషియన్స్ అయినా, ప్రధాని అయినా, ఈ ఉగ్రవాదులైనా, మంత్రులైనా ఒకటే పని. వాళ్ళ పని ఏంటంటే భారత్ మీద కక్ష వెళ్ళగట్టడం. ఎంతటి దారుణం అంటే భారతదేశాన్ని అణ్వస్త్రాలు వేస్తాం, లేదా కాశ్మీర్లో ఉన్న మాకు సింధు జలాలు ఆపేశారు కాబట్టి కాశ్మీర్లో ఉన్న అన్ని డ్యామ్స్ని పేల్చేస్తాం అని ఇంకొకళ్ళు. అక్కడ ఇంకా తర్వాత రక్షణ శాఖ మంత్రి ఉంటాడు ఖవాజీ ఆసిఫా, ఈయనైతే ఇంకొక మెట్టు వెళ్ళిపోయి మేము కలకట్టా దాకా వస్తాం, న్యూఢిల్లీయే కాదు కలకట్టా దాకా వస్తామని. ఇంకొకళ్ళు ఏమంటారు న్యూఢిల్లీ మళ్ళీ ముస్లిం పాలనకు వచ్చే అవకాశం వచ్చింది అని ఇంకొకడు మాట్లాడతాడు. వీళ్ళు మాట్లాడేది అసలు పొలిటీషియన్స్, అసలు తీవ్రవాదులు రెండు అందరూ ఒకటే భాష ఉపయోగిస్తారు. ఆర్మీ, అక్కడ పొలిటీషియన్స్, నాయకులు, తర్వాత తీవ్రవాదుల లాంగ్వేజ్ ఒకటే ఉంటుంది. ఇది మనం గమనించాలి. ఈ యొక్క చూడండి షేక్ రషీద్ అహ్మద్ ఎంతటి దారుణమైన వార్నింగ్ అంటే అది కూడా ఏంటి, లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదులతో కలిపి వేదిక పంచుకుని మాట్లాడుతున్నాడు. ఆయన యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అని కూడా ఆయన మర్చిపోయాడు. అంటే యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసి దానికి నేను బానిసని, దానికి నేను సర్వెంట్ని అంటే ఆయన ఒక ఉగ్రవాదిగా ఆయన ప్రకటించుకున్నాడు. మరి పాకిస్తాన్ ఆయన అరెస్ట్ చేయాలి. అదే భారతదేశం అయితే వెంటనే దేశద్రోహం గేటు పెట్టి ఇప్పటికే తిహార్ జైల్లో ఉంది ఆయన. అలాగా కానీ అక్కడ ఉండరు. ఎందుకంటే అక్కడ పొలిటీషియన్స్, ఆర్మీ, తీవ్రవాద వర్గాలు ఒకటే కేటగిరీ ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక పెద్ద దుష్టాంతరం, పెద్ద ఉదాహరణ. మనకి ఒక ఇన్స్టెన్స్గా మనం తీసుకోవచ్చు. ఇది భారతదేశం అప్పుడప్పుడు ప్రపంచం ముందు పెట్టి మన డిప్లొమాట్స్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా సమితిలో, యుఎన్లో ఈ యొక్క మన దౌత్యవేత్తలు చెప్పి చూపిస్తూ ఉంటారు. చూడండి అక్కడ ఉగ్రవాదులు, పొలిటీషియన్స్ ఒకే వేదిక ఎలా పంచుకున్నారని మన వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనకి లెసన్ ఏంటి, అసలు భారతదేశానికి గుణం ఏంటి, గుణపాఠం ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ అనమాట. ఎందుకు ఈ షేక్ రషీద్ అహ్మద్ అన్న ఈ ఒక్క విషయాన్ని నేను ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నానంటే ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ మైండ్ సెట్ మనం చూడండి. ఈ యొక్క పహల్గామ్ ఏప్రిల్ 22, 2025 దాడి తర్వాత మనం ఏం చేసాం, ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసాం. ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ అహాన్ని అణిచేసాం. 9 ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ని కొట్టాం.
మొత్తం ఒక 12 ఎయిర్ బేస్లు నాశనం చేసేసాం ఈ బ్రహ్మోస్ మిసైలు, రఫేల్ ఫైటర్స్ వీటిలతో, అస్త్రా మిసైలు, హ్యామర్ మిసైల్స్తో. తద్వారా ఈ పాకిస్తాన్ హర్ట్ అయిపోయింది. పాకిస్తాన్ ఆర్మీకి ఒక పెద్ద షేమ్ అనమాట పాకిస్తానీ పీపుల్ దగ్గర. ఎన్నో యుద్ధ విమానాలు కోల్పోయింది, అంతర్జాతీయంగా దాని పరువు పోయింది ఇప్పుడు. సో అసిమ్ మునీరు, షహబాజ్ షరీఫ్ రగిలిపోతున్నారు. దీనికి తగ్గట్టు ఇంకా అతి పెద్దది ఏంటంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాలు మనం ఆపేసాం. ఈ కింద నుంచి సట్లేజ్, బియాసు, సట్లేజ్, రావి, చీనాబ్, జీలం, ఈ యొక్క సింధు నది నుంచి మనం ప్రాజెక్టులు, దూల్హస్తి, ఈ బాగ్లిహార్ ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఆపేసాం. తద్వారా ఇప్పుడు పాకిస్తాన్ అంతా ఎండిపోయి ఉంది. అక్కడ ఫార్మర్స్ భయంకరం. ఈరోజు పాకిస్తాన్ బలూచిస్తాన్ నుంచి సింధ్, పంజాబ్ ప్రావిన్సుల దాకా ఎందుకు విప్లవం లేస్తుందంటే ఈ నీళ్లు లేక అగ్రికల్చర్ సంక్షోభం అని కూడా చెప్పుకోవచ్చు. అత్యంత ప్రధాన కారణం. కాబట్టి ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేసేటప్పటికి ఫస్ట్ టైం అనమాట. మనం 1947 యుద్ధం చేసాం, 1965 యుద్ధం చేసాం, 1971 యుద్ధం చేసాం, 1999 కార్గిల్ చేసాం, తర్వాత 2026లో ఆపరేషన్ సింధూర్ చేసాం, 2025లో. ఇప్పటికి 5 యుద్ధాలు, 30 సంవత్సరాలుగా వార్ ఆన్ టెర్రరిజం చేస్తున్నాం. కానీ ఇటు బీజేపీ అయినా, ఎవరైనా, కాంగ్రెస్ అయినా, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా సింధు జలాలను ఆపలే. కానీ ఇప్పుడు మోడీ గారు సరిగ్గా పట్టుకున్నారు పాయింట్ని. ఏంటంటే వాళ్ళు మూర్ఖుల మనసు రంజింపజేయలేం ఒక సామెత ఉంటుందన్నమాట. వీ కాంట్ చేంజ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది అన్ఈల్డెడ్ పర్సనాలిటీ అంటారు. వాళ్ళు మూర్ఖులు, టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉంది. ఇది చూడండి, ఈరోజు లీడరు ఆర్మీ జనరల్ షహబాజ్ షరీఫ్, ఈ షేక్ రషీద్ అహ్మద్, ఈ తీవ్రవాదులు ఒకటే లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఒకటే, ప్రజల వేరు. అందుకే ఆర్ఎస్ఎస్ చీప్ అంటున్నారు, అక్కడ ప్రజలు వేరు, మిగిలిన వాళ్ళందరూ వేరు అనేది. ఇదనమాట. ఇప్పుడు సింధు జలాలను మోడీ ఫస్ట్ టైం ఆపేటప్పటికి అసలైన నొప్పి వచ్చింది. ఈ నొప్పి ఎలా ఉందంటే భారత్ మీద పగ తీర్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్, ఇండియాల మధ్య 6వ యుద్ధం మొదలవుతుంది అనడానికి ఇండికేషను. ఎందుకంటే తీవ్రవాదులు, లీడర్లు అందరూ ఒకటే భాష. ఈ షేక్ రషీద్ అహ్మద్ అన్నది రీసెంట్గా ఖవాజా ఆయన ఏమంటున్నాడు, నా ముస్లిం ఎంత బ్రదర్హుడ్ అంతా అవేకన్ అవ్వాలి ఇండియాకి ఎగ్నెస్ట్గా. ఇప్పుడు ఇస్లామిక్ నాటో అని అది పెట్టడం, రీసెంట్గా టెర్రరిస్ట్ అటాకు, హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ టెర్రరిస్టులు వేసుకుని 100 మందిని పెట్టుకుని రెడీగా ఉండడం. అందుకే మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ వార్నింగ్ ఇవ్వడం కూడా. సో భారతదేశం ఇటు సర్క్రీక్ దగ్గర వాళ్ళు నేవీని డిప్లాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అబాబిల్, ఆపరేషన్ అబాబిల్ అని అక్కడ ఒక నేవీని డిప్లాయ్ చేశారు. అంటే కరాచీకి మన గుజరాత్కి మధ్యలో. సో అక్కడ రెడీగా ఉన్నారు, పీఓకే దగ్గర రెడీగా ఉన్నారు. ఎంటైర్ పాకిస్తాన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. చైనా నుంచి 72 కిలోమీటర్ల దూరం ప్రయాణించే శతఘ్నుల్ని మోహరించి పెట్టుకున్నారు. అంటే పాకిస్తాన్ యుద్ధానికి ప్రిపేర్ అయ్యి ఉంది, అణ్వస్త్ర యుద్ధానికి ప్రిపేర్ అయ్యి ఉంది. అంటే భారత్ ఉపేక్ష చేయకుండా చాలా జాగ్రత్త. మరి భారతదేశం రెడీగా ఉందంటే భారతదేశం సంసిద్ధంగా ఉంది. వందలాది బ్రహ్మోసు, రఫేల్సు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో భారత ఆర్మీ 5 లక్షల ఆర్మీ ఇటు సర్క్రీక్ నుంచి అటు సియాచిన్ గ్లేషియర్ వరకు 3310 కిలోమీటర్లు. అంటే ఇంటర్నేషనల్ బౌండరీ, LOC, NJ 98482, AGPL యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అన్ని వెంబడి భారత ఆర్మీ ఉంది. అరేబియా సీలో ఈ యొక్క నేవీ ఉంది. కాబట్టి భారత్ సంసిద్ధంగా ఉంది. ఈసారి అతిపెద్ద యుద్ధానికి సూచిక ఇదే షేక్ రషీద్ అహ్మద్ ఇచ్చిన వార్నింగ్ని. మనం గుళ్ళల్లో గంటలు ఎగరవంట, గంటలు మోగవంట, పక్షులు ఎగరవంటే జీవరాశి ఉండదు ఇండియాలో. అణ్వస్త్ర యుద్ధానికి వార్నింగ్ ఇది. మనం చాలా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్లో అంతర్యుద్ధ పరిస్థితులు ఉన్నా ఇప్పుడు పాకిస్తాన్ తన లోపల జరుగుతున్న అంతర్యుద్ధాన్ని, ప్రజలని మళ్ళీ డైవర్ట్ చేయడానికి భారత్ మీద అటాక్ చేస్తే అప్పుడే పాకిస్తాన్ నిలుపుకుంటుంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి మనం భారతదేశం యుద్ధానికి ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది.